కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ క్రాప్ బుకింగ్ పూర్తి కాని చోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, అనమర్లపూడి, తంగెళ్లమూడి, షేకూరు, వీరనాయకునిపాలెం, సుందరయ్య కాలనీ, ముట్లూరు ప్రాంతాలలో పెమ్మసాని స్థానిక ప్రజాప్రతినిధులు ధూళిపాల నరేంద్ర, బూర్ల రామాంజనేయులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడి, నష్టం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరద కారణంగా ఖరీఫ్ సీజన్ మొత్తం వృధాగా పోయిందని, కొన్ని సీజన్లలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని పొన్నూరు నియోజకవర్గ రైతులు పెమ్మసానికి వివరించారు. కాగా గతంలో పనులు ప్రారంభమై ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు మరో నూతన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలపై ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులతో రైతుల సమక్షంలోనే పెమ్మసాని మాట్లాడారు. త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా రైతులతో పెమ్మసాని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో కేవలం వైసీపీ నాయకులకు చెందిన పంటలను మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేశారని, స్థానికంగా కొన్ని వేల ఎకరాలను ఈ క్రాప్లోకి పొందుపరచలేదని పర్యటనలో భాగంగా పెమ్మసానికి పలువురు రైతులు విన్నవించుకున్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి అధికారులను పిలిచి వారంలోగా ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 80 నుంచి 90% అంతా కూడా కౌలు రైతులు. వీళ్ళు పంటకి 15 నుంచి 20 వేలు ఖర్చు పెట్టారు. ఎరువులకు కూడా కొంత ఖర్చు పెట్టారు. అదేవిధంగా కౌలుకి ఇది డబ్బుతో కూడిన కౌలు, దానికి కూడా 30 నుంచి 35 వేల రూపాయలు ఇచ్చారు. మొత్తంగా ఒక 50 నుంచి 60 వేల రూపాయలు ప్రతి రైతు ఎకరాకి నష్టపోయినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తే చాలా బాధగా ఉంది. 50 సంవత్సరాలు ఎప్పుడు లేనటువంటి వర్షం రావటం ఒకటైతే, అదేవిధంగా 5-6 సంవత్సరాల నుంచి కాలువల్లో గుర్రపు డెక్క తీయకపోవటం, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయకపోవటం, అంటే రైతుల నుంచి వాటర్ ట్యాక్స్ దాదాపు 15-20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అవి కూడా సరిగ్గా ఖర్చు పెట్టలేకపోవటం, ఇవన్నిటి వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కలెక్టర్ గారితో మన నరేంద్ర గారు మేము అందరం కూర్చొని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అదేవిధంగా ఇప్పుడు నష్టపోయిన రైతులందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేయాలనే విధంగా ఈరోజు ఈ టూర్ చేస్తా ఉన్నాం. ఈ డ్రైన్లన్నీ బాగు చేసి దాదాపు నాకు తెలిసి 8-9 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా ఈ డ్రైన్లో తీసిన నేపథ్యం లేదు. డ్రైన్లు పూడిపోయినాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, మేము ప్రభుత్వాన్ని కోరేది ఇవాళ పడిన వర్షం, ఎందుకంటే ఉన్న డ్రైన్లన్నీ 4000 క్యూసెక్కులకి పరిమితమై ఉన్నాయి. స్ట్రక్చర్లు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి వచ్చిన వరద చూస్తే ఈ ప్రాంతంలో 10 నుంచి 12,000 క్యూసెక్కుల వరద వచ్చింది. కాబట్టి ఈ డ్రైన్స్ మీద, ప్రధానమైన డ్రైన్స్ మీద ఉన్న స్ట్రక్చర్ని, వాటిని 500 క్యూమెక్ల దీనికి ఆ ఫార్ములా ప్రకారం స్ట్రక్చర్స్ని అభివృద్ధి చేస్తే ఈ వరద ముంపు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు, కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే ఈ సంవత్సరం వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఈ డ్రైన్ల మీద ఉన్న స్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి మేము ప్రభుత్వానికి పంపించి పనులు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. అలాగే ఏదైతే ఇప్పుడు పంట నష్టం జరిగిందో, జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు కాబట్టి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మీకేమీ భయం వద్దు. ఖచ్చితంగా ఎవరైతే పంట వేశారో, ఏం పంట వేశారో, ఎంత విస్తీర్ణంలో వేశారో దాన్ని ప్రాపర్గా రికార్డ్ చేసి దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకొని మనం దానికి సహాయం వచ్చేలాగా చూస్తాము. ఇదే కాకుండా మనకి ఇక్కడ మోస్ట్లీ చాలా ప్లేసెస్లో మనకి గుంటూరు ఛానల్ కానీ, డ్రైన్స్ కానీ ఓవర్ఫ్లో అవ్వడంతో కూడా ఈ ఇష్యూస్ వచ్చింది. బ్రీచెస్ పడడంతో కూడా ఇష్యూస్ వచ్చింది. సో మనకి టెంపరీ రెస్టరేషన్లో భాగంగా గుంటూరు ఛానల్లో ఆల్రెడీ 4 JCBs పెట్టి శాండ్ బ్యాగ్స్ బట్టి చేసుకొని మనం బ్రీచెస్ అనేది ఆపుతున్నాము. అలాగే అదర్ డ్రైన్స్లో దీంట్లో కూడా టేకప్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా మనకి ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్స్ ఏదైతే సమ్మర్లో చేయాల్సి ఉంటుంది, ఆ వర్క్స్ని ముందే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఒకవైపు వాటర్ ట్యాక్స్ కలెక్షన్ కానీ, ఇంకొక వైపు ఈ రిపేర్ వర్క్స్ కానీ రెండింటి మీద కూడా ఫోకస్ పెట్టేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి ఇంకా మనకున్న సిస్టమ్ ఇంకా బెటర్గా మెయింటైన్ చేసేలాగా చర్యలు తీసుకుంటాం. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. రైతులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఎస్ఆర్ నిధుల కింద పెమ్మసాని నేతృత్వంలో ముందుకొచ్చిన ఇండస్ టవర్స్ లిమిటెడ్ సంస్థ
వరద ప్రభావిత ప్రాంతమైన సుందరయ్య కాలనీలో దుప్పట్లు, చీరలు, లుంగీలు, టవల్స్తో కూడిన ఒక్కో కిట్ చొప్పున 330 మందికి కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఇండస్ టవర్స్ లిమిటెడ్ సీఈఓ గంటా దిలీప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.